గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. త్వరలో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎంపీలను హైదరాబాద్కు రావాలని ఆదేశించారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్రపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంటులో నెలకొన్న పరిస్థితులపై నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. పార్లమెంట్లో ప్రస్తుత పరిస్థితులపై ఎలాంటి కామెంట్ చేయొద్దని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ సూచించారు. మరి కాసేపట్లో ఇది ఎంపీలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు సమాలోచనలు చేయనున్నారు? అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అరుణ, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ సమావేశాలు ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ పార్టీ ఎంపీలను హుటాహుటిన హైదరాబాద్ రమ్మని ఆదేశాలు ఇచ్చారు. కొంతమంది ఎంపీలు ఈ రోజు, మరికొంతమంది ఎంపీలు రేపు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎంపీలు హైదరాబాద్ చేరుకున్న తర్వాత జాతీయ రాజకీయాలపై ఎంపీలతో చర్చించే అవకాశం ఉంది. లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన సభ్యులంతా కూడా ఈ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన పాత్రపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇక పార్లమెంట్ ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండబోతుందన్న అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నెల 22వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ 2-3 రోజులు ముందుగానే హైదరాబాద్ ఎంపీలు వస్తున్నారు. దీంతో ఈ 2-3 రోజుల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలతో సమావేశం అవుతారన్న ఒక సమాచారం మనకు అందుతుంది. ఎంపీలతో సమావేశం సందర్భంగా ఎన్డీఏ ఇండియా కూటమిల వైపు మొగ్గు చూపుతారా, లేదంటే తటస్థంగానే ఆ రెండు జాతీయ కూటములకు తటస్థంగానే దూరంగా ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రదర్శించిన దూకుడు ఇటీవల ప్రదర్శించకపోవడంతో రాజకీయంగా పలు అంశాలకు చర్చకు దారితీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అధినేతతో చర్చల అనంతరం ఇందుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తుంది, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంటుందన్న అంశంపై కేసీఆర్ ఎంపీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అరుణ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.